బ్యూటిఫుల్ సన్ రైజ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఉదయం లేచిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో, అండ్ పొల్యూషన్ లేకపోబట్టి సిటీ కూడా ఎంత క్లియర్గా చివరి వరకు కనపడుతుందో. రోజు రాండవచ్చుగా పక్షులు వాటి కోతలు, వాటి కిరకిలా రావాలి, ఇవన్నీ కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మనం ఎంత మిస్ అయిపోతున్నాము ఈ పొల్యూషన్ తోటి, ఈ దైనందిన జీవితంతో. నిజంగా మన భూమిని మనమే పాడు చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇప్పటికే మనం అంతా రియలైజ్ అవ్వాలి, దీని విలువ తెలుసుకోవాలి, నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేచర్ని పూజించాలి. అండ్ స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ. నీకేం కావాలి? ఏం పాట కావాలి చెప్పు, పెద్దగా వినపట్లేదు. మిమ్మీ మిమ్మీ ఎందుకు ఎన్నిసార్లు చూసావు? అదే సాంగ్ అంటావేంటి? వేరే సాంగ్ చెప్పు. ఓకే 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 మిమ్మీ మిమ్మీ పెట్టు. ఓకే రైట్ రైట్. ఎక్కడ నీకు ఇష్టం మిమ్మీ? అదిగో వద్దు అయిపోయింది. వద్దు. నో 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 మిమ్మీ. ఓకే 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 పెడతాను. ఓకే, ఏం సాంగ్ కావాలి మిమ్మీ? ఏం సాంగ్? నన్ను చూసి చెప్పు. ఏం కావాలి? ఓకే ఏం కావాలి చెప్పు ఏం కావాలి? మిమ్మీకి చేస్తుంది భయము. చెప్పు, నాకు వినపట్లేదు. చెప్పు పెద్దగా వినపట్లేదు. మిమ్మీ ఓకే అది
నిన్న సండే ఖాళీ ఉన్నాను, ఏం తోయటం లేదు, ఏదో ఒకటి చేయాలనిపించింది. ఏం చేద్దామా అనుకుంటుండగా వంట ఎందుకు చేయకూడదు అనిపించింది. వంట అనేసరికి నాకు ఒక్కసారి చిన్నప్పటి రుచులు గుర్తుకొచ్చాయి. అమ్మ చిన్న చిన్న చేపలతోటి చింతకాయలు తుక్కుతోటి దగ్గరగా దాన్ని ఫ్రై చేసి అమ్మ చేసి పెట్టేది, చాలా రుచిగా ఉండేది. అలాగే అమ్మ మాకు ఇంత చేసి పెట్టేది కదా, సరదాగా అమ్మకి ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. అది తిడుతుందో బ్రహ్మాండం ఉందని అంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతకాయలు కావాలి, కానీ చింతకాయలకి ఇది అన్సీజన్. అయితే మేమేం చేసామంటే సీజన్లో ఉన్నప్పుడు ఆ చింతకాయల్ని తీసుకుని దాన్ని ఫ్రీజర్లో పెట్టాము. కాబట్టి సంవత్సరం పొడుగుతా ఎప్పుడు కావాల్సి వచ్చినా సరే ఇంట్లో వాళ్ళు వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ చింతకాయలు కొంచెం తెప్పించారు. ఇదిగో దీన్ని మనం కొంచెం రోట్లో వేసి దంచి ఇలా గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ సైజు కట్టె పరిగెలు అంటే చిన్న చేపలు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు కూడా చెప్పాలా, ఉప్పు లేకుండా తినగలవా, కొంచెం జీలకర్ర, దాదాపు 12 చేపలకి ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది. తర్వాత కొంచెం నూనె. సో ఇవి ఇంగ్రీడియంట్స్, అంటే వెరీ సింపుల్, అంటే ఎలాంటి ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళైనా సరే చేసుకోదగినటువంటి వంటకం ఇది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఉల్లిపాయ దీన్ని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతకాయ తొక్కు కూడా దీని లోపల వేసేసుకుని కలిపేసుకోవాలి. అయితే సమంగా పట్టేలాగా కొంచెం చూసుకున్నాం. దీనిలోనే 2 స్పూన్ల ఆయిల్, ఆ తర్వాత కొంచెం ఉప్పు ఇప్పుడే చల్లిద్దాం, కొంచెం కారం, ఒక స్పూన్ వేసిన బాగా ఉంటుంది, పసుపు, ఇవి అడుగంటి పోకుండా కొంచెం నూనె కలచగా అడుగున మాడేలాగా కూడా చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. సో చాలా మంది ఆ మాడు ఇష్టపడతారు, అందులో కొంచెం మాడినట్లుగా మనం కాల్చినా సరే బాగుంటుంది. ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఇంకా అంతే, మళ్ళీ దీన్ని ఇంకా తిరిగేయకూడదు. కొంచెం మీకు డ్రైగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం ఈ ఆయిల్ని అలా స్ప్రే చేస్తే కూడా తక్కువకుండా జీలకర్ర వేసుకుంటారు, కొంచెం పంటి కింద పెడితే బాగుంటుందని పైకి చదువుతారు. కానీ ఎందుకు అమ్మకి జీలకర్ర ఇస్తున్నాం కాబట్టి, ఇది అమ్మ కోసం ఉంటున్నాం కాబట్టి ఇది క్యాన్సర్. చింతకాయ తుక్కుతో కట్టె చేపల ఫ్రై రెడీ. టెన్షన్గా ఉంది, ఏమంటుంది, హిట్ అంటదా ఫ్లాప్ అంటదా పట్టు అంటదా వావ్ అంటదా. లేదు ఫస్ట్ నువ్వు చెప్పరాదు.